ఆహ్, వాడు కొనుక్కున్న కార్ కలర్ చూసావా? అసలేం బాలేదు. నేను గనక కొనుక్కుంటే అలాంటి కలర్ కొనుక్కోను తెలుసా? ఒక రేంజ్‌లో ఉన్న కార్‌ని కొనుక్కుంటాను. అయినా వాళ్ళు విల్లా కొనుక్కున్నారు గానీ, అంత కాస్ట్ ఆ ఏరియాకి వేస్ట్ అసలు. అదేం బాలేదసలైనా. నాకైతే నచ్చలేదు. ఛీ! చాలా చండాలంగా ఉంది. హ్మ్. సో, ఇలా ఎదుటి వాళ్ళు ఏదైనా కొనుక్కున్నప్పుడు కానివ్వండి, ఏదైనా ఒక నగలో, బట్టలో, చీరలో ఏదైనా వాళ్ళు కొంచెం మంచిగా బాగా కనిపిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర లేదు అన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనలో ఒక చిన్న జెలస్ అనేది కలుగుతుంది కదా! జెలస్ ఫీలింగ్ అంటే అసూయ కలుగుతుంది కదా! కలుగుతుంది. ఆటోమేటిక్‌గా కలుగుతుంది. ఇది అందరికీ కూడా కామనే. మనం చాలా పర్ఫెక్ట్, నిజాయితీ అనుకున్నా సరే జెలస్ ఫీలింగ్ అనేది కామన్. ఎందుకంటే బాధ కోపం కానివ్వండి, బాధ కానివ్వండి, లేకపోతే ఏడుపు, నవ్వు ఇవన్నీ కూడా ఎలాంటి ఈ ఫీలింగ్స్ అన్నీ ఎలా అయితే మన నుంచి ఈ ఎమోషన్స్ అన్నీ మన నుంచి బయటపడతాయో, ఈ అసూయ కూడా ఒక రకమైన ఫీలింగ్. ఒక రకమైన ఎమోషన్. సో, ఎమోషన్ గాదు. ఒక రకమైన ఫీలింగ్ అన్నమాట. సో, ఈ ఫీలింగ్ అనేది ఆటోమేటిక్‌గా మనకి వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ అసూయ పడడం, ఎదుటి వాళ్ళను చూసి అసూయ పడడం అనేది మంచిదా? చెడ్డదా? మనల్ని చూసి ఎవరైనా అసూయ పడితే వాళ్ళ నుంచి ఎలా దూరంగా జరగాలి? అసలు ఈ అసూయ అంటే ఏంటి? అనేది ఈరోజు మన టాపిక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్. మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా, హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్‌లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైమ్ మన ఛానల్‌లో ఈ వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది. అండ్ అలాగే ఒకసారి మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నిటిని చెక్ చేసి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన తర్వాత లైక్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. ఈ జెలస్ ఫీలింగ్ అనేది ఫస్ట్ అయితే మన మీద ఎవరైనా జెలస్ ఫీల్ అవుతున్నారు అని మనకు తెలిస్తే మనం ఎలా ఫీల్ అవ్వాలి? బేసిక్‌గా వాళ్ళు చూడు నన్ను చూసి ఎప్పుడు కూడా కుళ్ళుకుంటున్నారు. నేను ఒక కొత్త వస్తువు కొనుక్కున్నా సరే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు అని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం గదా! సో దీన్ని మీరు అంత పర్సనల్‌గా తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు జెలస్ ఫీల్ అవుతున్నారు అనంటే కొన్ని రోజులు వాళ్ళకి దూరంగా ఉండడం మనం మంచిది. అండ్ అలాగే వాళ్ళు అలా ఫీల్ అవ్వడం అనేది వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్‌ని బయట పెట్టుకుంటున్నారు. వాళ్ళకి మన మీద జెలస్ ఫీలింగ్ లేదు. మన దగ్గర ఉన్న వస్తువు మీద జెలస్ ఫీలింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బంగారపు నగ కొనుక్కున్నాను అని అనుకోండి. దాన్ని చూసి వాళ్ళు అసూయ పడుతున్నారు అని మనకు తెలిసింది అని అనుకోండి. వాళ్ళకి పర్సనల్‌గా నేనంటే ఇష్టమే. అంటే ఆ బంగారపు నగ కొనుక్కోక ముందు నాకు తను బెస్ట్ ఫ్రెండ్. కానీ నేను ఆ నెక్లెసో లేకపోతే హారమో ఏదైనా కొనుక్కున్న తర్వాత కొంచెం జెలస్ ఫీల్ అవుతుంది అనంటే తనకి ఆ వస్తువు మీద జెలస్ ఫీలింగ్ కలిగింది. సో దీనికి తనకి నీకు ఎలాంటి సంబంధం లేదు. తనకి ఆ వస్తువుకి మాత్రమే సంబంధం ఉంది అని మీరు ఒక చిన్న విషయాన్ని గ్రహించండి. కొన్ని రోజులు మీరు వాళ్ళకి దూరంగా ఉండడం, వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం, మీరే ఇనిషియేషన్ తీసుకొని మాట్లాడడం చేయండి. అంతేగాని వాళ్ళు జెలస్ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి మీరు దాన్ని ఎక్కువగా నెగెటివ్‌గా తీసుకోకండి. వాళ్ళు నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు. సో, నా దగ్గర డబ్బులొచ్చాయని కుళ్ళుకుంటున్నారు. నా దగ్గర వస్తువులొచ్చాయని కుళ్ళుకుంటున్నారు అని మీరు బాధపడొద్దు. దానికి గల సొల్యూషన్ ఏంటి? తను ఇప్పటి వరకు అలా లేదు. ఇప్పుడు సడెన్‌గా అలా వచ్చిందంటే నా దగ్గర ఇదొచ్చింది కాబట్టి తను అలా ఫీల్ అవుతుంది. పాపం తన దగ్గర లేదు కదా! సో, కొన్ని రోజులు తన ముందు ఇది వేసుకోకుండా తిరుగుదాము. దీంట్లో అంత పెద్ద గొప్పేమి లేదులే అనేసి చెప్దాము. చెప్దాము. ఇలాంటి పాజిటివ్‌గా మీరు తనతో వైబ్‌ని పెంచుకోండి. సో, ఇక్కడ వాళ్ళు మన మీద జలస్ ఫీల్ అవుతున్నాము అనంటే, మీరు దాన్ని పర్సనల్‌గా తీసుకోవద్దు. మనల్ని చూసి జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఒకవేళ ఆహ్, బెస్ట్ ఫ్రెండే జెలస్ ఫీల్ అవుతుంది అనంటే కొన్ని రోజులకి వదిలేస్తది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లేదు చుట్టాలు, బంధువుల్లో కొంచెం శత్రువులు పెరుగుతున్నారు అనంటే దాన్ని కూడా మనం పర్సనల్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జెలస్ ఫీలింగ్ అనేది వీళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ అనేది కలుగుతుంది. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ జెలస్ ఫీలింగ్ అనేది మనకు కూడా ఎదుటి వాళ్ళ మీద కలుగుతుంది. మనలో ఒకవేళ జెలస్ ఫీలింగ్ ఎక్కువగా కలుగుతున్నా అది మనకి ప్రమాదం అండ్ మంచిది కూడా. 2 కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ అయితే అసలు మనకి జెలస్ ఫీలింగ్ అనేది ఎందుకు కలుగుతుంది అనే విషయానికొస్తే చెప్పాను కదా! ఆటోమేటిక్‌గా మన దగ్గర లేనిది ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం జెలస్ ఫీల్ అయిపోతూ ఉంటాము. సో, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే
ఒక పర్సన్ ఒక కారు కొనుక్కుంటే, ఒక మంచి మంచి బట్టలు కొనుక్కుంటే, లగ్జరీగా తిరుగుతుంటే, లేకపోతే స్టూడెంట్స్ చిన్నప్పుడు మనం స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడైతే మనకంటే ఎక్కువ మార్క్స్ వస్తే మనం జెలస్ ఫీల్ అవుతూ ఉంటాం. అసూయ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. నాకు రాలేదు కానీ తనకొచ్చేసింది. తనకెందుకొచ్చింది? తనకెందుకొచ్చింది? ఇలా మనలో ఆటోమేటిక్‌గా కుళ్ళనేది పెరిగిపోతూ ఉంటుంది. సో, ఇక్కడ వాళ్ళు దగ్గర ఏదైతే ఉందో ఆ వస్తువు మీద ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది మనకు కలుగుతుందనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, ఒక వస్తువు మీద నెగెటివ్ ఎనర్జీ మీకు పెరుగుతుంది. అది ఎక్కువగా పెరిగిపోతుంది. అది చెడ్డగా వేరే నెగెటివ్ వేలో వెళ్తుంది అనంటే, అది మనకి కరెక్ట్ కాదు. ఎందుకంటే, వాళ్ళు కొనుక్కున్న ఒక కార్‌ని చూసి మనం జెలస్ ఫీల్ అవుతున్నాము. ఇది మన దగ్గర లేదు. ఛీ! ఆ కార్ ఇలా జెలస్ ఫీల్ అయినప్పుడు తొక్కలే అలాంటి కార్‌లో ఎళ్తే ఏం బావుంటది అసల ఆ కారే వేస్టు. తొక్కలే ఆ ఇల్లు ఏం బావుంది. ఇలా అనుకోవడం వల్ల ఆ వస్తువు గురించి మనం ఒక చెడ్డ ఎనర్జీని మన చుట్టూ కూడా ఒక నెగెటివ్ ఎనర్జీని ఆ వస్తువు మీద మనలో పెంచేసుకుంటున్నాం. ఇలా పెంచుకోవడం వల్ల మనలో మనకు ఎప్పటికీ కూడా వస్తువు దక్కకుండా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, ఇలా ఒక వస్తువు మీద వాళ్ళ దగ్గర ఉన్న వాటిల మీద మనం నెగెటివ్ ఎనర్జీ పెంచుకోవడం వల్ల మనకే నష్టం కలుగుతుంది. మరి ఏం చేయాలి అప్పుడు? యాక్చువల్‌గా మనం వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుని చూసి జెలస్ ఫీల్ అవ్వకుండా సెలబ్రేట్ చేసుకోగలగాలి. వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. వాళ్ళు కొనుక్కున్న దానికి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నవ్వుతూ దాన్ని స్వీకరించగలగాలి. సో, ఇలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీ మనం పెంచుకుంటే గనక అలాంటి వస్తువు ఏదో ఒక రూపంలో యూనివర్స్ మనకిస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అని మీరు విన్నారా? సో, ఈ లోకంలో మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఏదో ఒక రూపంలో మనం అనుకున్నది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. నెగెటివ్ ఎనర్జీ పెంచుకుంటే రాకుండా ఉండే అవకాశాలు కూడా ఎక్కువే ఉంటాయి. సో, ఇలా మనం ఒక పాజిటివ్ ఎనర్జీని ఆ వస్తువు మీద ఏర్పరచుకోవాలి. ఈ మధ్య నాకు మన ఫాలోవర్స్‌లో ఒకళ్ళు మన వీడియో చూసి తర్వాత నాకు ఎలాగా కాల్ చేశారనమాట. "అక్క మీతో మాట్లాడాలి" అని చెప్పేసి. ఓకే అని చెప్పి మాట్లాడాను. ఏంటి అనేసంటే ఇలా నేను గ్రూప్ ఎగ్జామ్స్‌కి అది రాస్తున్నాము. గ్రూప్ 2, గ్రూప్ 1 ఇవన్నీ ఉంటాయి కదండీ! సో, ఎగ్జామ్స్ అయితే రాసాము. సేమ్ నా ఫ్రెండు నేను ఇద్దరిది ఒకటే ఊరు. ఇద్దరం కూడా రాసాము. అయితే ఇద్దరం రాసినప్పుడు తినకంటే తనకి ఎక్కువ మార్క్స్ వచ్చాయట. సో, ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు ఒకే ఊర్లో అంటే వాడికి రాలేదు, వీడికొచ్చాయి. ఇలాంటి ఒకటి మన చుట్టూ వైబ్ ఉంటది కదా! అని చెప్పేసి ఈ అబ్బాయి ఫీల్ అయిపోయి ఇంట్లోనే ఉండడం. తనకి ఎక్కువ మార్క్స్ వచ్చేసాయని తిను ఎక్కువగా కుమిలిపోతూ ఉండడం, కుళ్ళిపోతూ ఉండడం, అసూయ పడుతూ ఉండడం లాంటివి తిన బుర్రలో తిరుగుతున్నాయట. సో, తను వెంటనే గ్రహించాడు. ఇలా జరుగుతుంది, నాలో అసూయ కలుగుతుంది అని చెప్పేసి. నాకు కాల్ చేసి, "ఇలా కలుగుతుంది. మీ వీడియోస్ చూసాను. నాకు చాలా బాగా అనిపించాయి. సో, దీనికి కూడా ఒక సొల్యూషన్ ఇవ్వక్క" అని చెప్పేసి నన్ను అడిగారనమాట. ఓహ్! అవునా! సో, దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి అప్పుడు నేను చెప్పాను. ఏంటి అనంటే, ఫస్ట్ అయితే నువ్వు వెళ్లి ఆ అబ్బాయికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పావా? అంటే, లేదక్క చెప్పలేదు. అంటే, ఎందుకు చెప్పలేదు? అంటే, నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి నేనెలా చెప్తాను అనేసంటే, నువ్వు కూడా గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యావు కదా! దాంట్లో ఎంత కష్టముందో నీకు తెలుసు కదా! అని. చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యానక్క. చాలా కష్టం అది. అసలు ఎంత కష్టపడ్డానో కానీ నాకు మంచిగా మార్క్స్ రాలేదంటే. నువ్వెలా కష్టపడ్డావో ఆ అబ్బాయి కూడా అలాగే కష్టపడ్డాడు కదా! అవునక్క. ఆ అబ్బాయి కూడా అలాగే కష్టపడ్డాడు. సో, ఆ అబ్బాయి కూడా అంతే కష్టపడ్డాడు. మేబీ నీకంటే ఏదైనా సబ్జెక్ట్‌లో స్కిల్స్ తనకెక్కువుండొచ్చు. మేబీ నీకంటే కొంచెం ఎఫర్ట్స్ తను ఎక్కువ పెట్టుండొచ్చు. మేబీ నువ్వు చదివిన క్వెషన్స్ నీకు రాకపోయుండొచ్చు. తన క్వెషన్స్ తనకు వచ్చి ఉండొచ్చు. సో, ఇద్దరు ఒకే ఎఫర్ట్స్ పెట్టినా తనకి వచ్చింది కాబట్టి, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నీకు తెలుసు. కానీ నువ్వేమో నీకు రాలేదు అని చెప్పేసి బాధపడుతున్నావు. ఓకే. నీ బాధ కరెక్టే. కానీ ఈ అసూయతో కూడా నువ్వు ఎళ్లి కంగ్రాచ్యులేషన్స్ చెప్పలేదు. అంటే తన దగ్గర ఉన్నదాన్ని నువ్వు సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నావు కదా! ఇది తప్పు. ఫస్ట్ అయితే నువ్వు వెళ్లి తనకి హార్ట్‌ఫుల్‌గా కంగ్రాచ్యులేషన్స్ చెప్పు. తను పొందిన దాన్ని, తను సాధించిన దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు చేసుకో. రైట్? సో, ఇలా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది మన మైండ్‌లో ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోతుంది. అండ్
తనని నువ్వు అప్రిషియేట్ చేస్తే నీ దగ్గర పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. అండ్ నువ్వు ఇంకొకలా ఆలోచిస్తున్నావు. ఏంటో తెలుసా ఈ అబ్బాయి ఎలా ఆలోచించాడంటే, బయటికి వెళ్తే అందరూ ఏమనుకుంటారో, తినకంటే తనకి బాగా మార్క్స్ వచ్చాయి, వీడు చదవలేదు అని అనుకుంటారేమో అని అనుకుంటున్నాడు. కానీ అలా ఎవరు అనుకోరు. 99% అనుకోరు. మిగిలిన 1% అనుకుంటే వాళ్ళు మూర్ఖులు. ఆ నలుగురితో అనుకుంటారేమో అని తిరగడం, మింగిల్ అవ్వట్లేదు కదా, అసలు బయటికి వెళ్ళు, ఆ నలుగురు మధ్యలో తిరుగు. సో ఇలాంటి టిప్స్ ఫాలో అయితే ఆటోమేటిక్గా నీలో పాజిటివ్ ఎనర్జీ పెరిగి నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు ఎగ్జామ్ రాస్తావు, మళ్ళీ గ్రూప్స్ పడతాయి, మళ్ళీ రాస్తావు, లేకపోతే ఇంకో ఎగ్జామ్ రాస్తావు, ఇంకో జాబ్కి అప్లై చేస్తావు. అప్పుడు నీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మనం ఒకరికి పాజిటివ్ ఎనర్జీని పాస్ చేసినప్పుడు ఒక వస్తువు మీద, అక్కడ నీకు దక్కని దాని మీద నువ్వు నెగిటివ్ పెంచుకుంటున్నావు. అబ్బాయి మీద నెగిటివ్ పెంచుకోవట్లేదు, నాకు రాలేదు, నేను ఎంత చదివినా సరే రాలేదు, వచ్చి వేస్టే, నేను చదివినా వేస్టే అనడం వల్ల నువ్వు ఇప్పుడు వరకు పడిన కష్టం అంతా పోతుంది. అంటే దీనికి గల కారణం ఏంటి? నీలో కలిగిన అసూయ, నీలో కలిగిన చెడు బుద్ధి, నీకు ఏర్పడిన జలస్. సో తనకి వచ్చింది, తన హ్యాపీ, నువ్వు కంగ్రాచులేషన్స్ చెప్పినా చెప్పకపోయినా హ్యాపీ. మనం అనుకుంటాం మనం వెళ్ళి ఒక కంగ్రాచులేషన్స్ చెప్తే వాళ్ళకి ఏదో మంచి జరిగిపోద్ది అని చెప్పేసి. వాళ్ళకి ఏం మంచి జరగదండి, దానికంటే ముందు మనకే మంచి జరుగుతుంది. ఎవరికైనా సరే ఒక వీడియో, లేకపోతే ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా సాధించినప్పుడు ఏ విషయంలో అయినా సరే మనం వాళ్ళకి నవ్వుతూ కంగ్రాచులేషన్స్ చెప్తే మనలో ఒక పాజిటివ్ వైబ్ అనేది కలుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇలా ఎదుట వాళ్ళ మీద మీకు అసూయ కలిగితే కనుక ఈ విధంగా ఫస్ట్ వాళ్ళ విజయాన్ని మీ విజయంగా సెలబ్రేట్ చేసుకోండి, అది మీ దగ్గరకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ అసలు ఎదుటి వాళ్ళ మీద ఇంకా ఎలాంటి సందర్భాల్లో మనకి అసూయ కలుగుతుంది? వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే ఏదో ఒకటి ఎక్కువ ఉన్నప్పుడే కదా మనకి అసూయ కలుగుతుంది. అసలు వాళ్ళు మీరు సమానమేనా అనేది ఆలోచించుకోండి. కొంతమంది చాలా డబ్బు సంపాదిస్తున్నాడు, ఇద్దరం ఒక్కసారి ఒక ఫీల్డ్లో వెళ్ళాము, ఇద్దరం ఒకలాగే చదువుకున్నాము, ఇద్దరం ఒకలాగే ఎఫర్ట్స్ పెడుతున్నాము, కానీ వాడు మాత్రం నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించేస్తున్నాడు, నేను సంపాదించలేకపోతున్నాను అని అంటే, ఇక్కడ కూడా 2 వేస్ ఉంటాయి. నెంబర్ 1 వే ఏంటి అని అంటే, వీడికి నీకంటే కూడా ఎక్కువ స్కిల్స్ ఏమైనా ఉండి ఉండొచ్చు, నీకంటే ఎక్కువ కష్టపడి ఉండి ఉండొచ్చు. సో నువ్వు ఏదైతే ఎక్కువ సంపాదిస్తున్నాడో అనుకున్న వ్యక్తి దగ్గర నుంచి వాడిని ఒక మోటివ్గా తీసుకొని, ఓహో ఓకే వీడు ఎక్కువగా ఎక్కువగా నాకంటే ముందు అంచులో ఉన్నాడు అని అంటే, మేబీ తినకి స్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి, మేబీ తిను ఒకే దారిలో ఒక మోటివ్గా తీసుకొని వెళ్తున్నాడు, మేబీ తిను ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. సో ఇలా తను ఏదైతే చేస్తున్నాడో మీరు దాన్ని గమనించి మీరు కూడా ఇంకా మీలో ఉన్న స్కిల్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి, ఇంకా మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి, ఇంకా మీరు గెలుపు వైపుకి అడుగులు వేయడానికి ట్రై చేయండి. అంతేగాని వాళ్ళని చూసి కుళ్ళి బుద్ధి పెంచుకోవద్దు. ఇంకా అదే వ్యక్తి ఇద్దరు ఒకేసారి జర్నీ స్టార్ట్ చేసినప్పుడు స్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎదిగాడు. సెకండ్ వే ఏంటి అని అంటే, వాడు అడ్డదారులు తొక్కుతున్నాడు కాబట్టి నీకంటే బాగా ఎదిగాడు. ఆ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లేకపోతే అమ్మాయి అనేది కాదు, ఒక పర్సన్, అది మీకు తగ్గట్టుగా మీరే ఉదాహరణగా తీసుకోండి. ఆ పర్సన్ అడ్డదారులు అంటే మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న రోజుల్లో లంచాలు తీసుకోవడం, లేకపోతే అడ్డదిడ్డంగా వెళ్ళడం, ఎలాగ పడితే అలాగా నలుగురిని తొక్కేసైనా సరే నేను ఎదిగిపోవాలి అనుకోవడం, ఇలాంటివి చాలా కామన్. ఈ స్కిల్స్ అందరి దగ్గర ఉండవు. సో మన దగ్గర ఈ స్కిల్స్ మనం పెంచుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎలా ఉన్నామో, మనం ఎంత కరెక్ట్గా ఉన్నామో, మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు. మన దగ్గర డబ్బు లేకపోయినంత మాత్రాన మన దగ్గర గుణం ఉంది, మన దగ్గర మంచిగా సాధించే సత్తా ఉంది, ఇంకో వేలో వెళ్ళే మార్గాలు ఇంకా చాలా ఉన్నాయి. సో వాళ్ళు అలా వెళ్ళారని వాళ్ళని చూసి మనలో కుళ్ళు పెంచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడ్డదారులు తొక్కి ₹1 సంపాదించినంత మాత్రాన ఒక్కటండి, మనం ఈ రోజున ₹10 సంపాదిస్తున్నాము అని అంటే అందులో ఒక ₹2 మనం తింటాం, ఒక ₹2 మన జల్సాల కోసం, మనం హ్యాపీగా ఉండడం కోసం అటు ఇటుగా ఖర్చు పెడతాం.
మిగతా 6 రూపాయలు కూడా మనం ఆదా చేస్తాం. సో నువ్వు కష్టపడి సంపాదించింది 10 రూపాయలు, అడ్డదారులు తొక్కి సంపాదించింది 20 రూపాయలు అనుకుందాం. కానీ వీడు కూడా ఆ 2 రూపాయలే తింటాడు, వీడు కూడా ఆ 2 రూపాయలే వాడు తిరగడానికి ఖర్చు పెడతాడు. పోనీ కాస్త డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు 2 రూపాయలు కాదు 4 రూపాయలు ఖర్చు పెడతారు అని అనుకుందాం. బికాజ్ ఎందుకంటే మనం ఆర్టీసీ బస్సులో వెళ్తే వాళ్ళు ఏసీ ఏసీ ట్రైన్లో వెళ్ళొచ్చు, అంటే వేరియేషన్ చెప్తున్నాను. సో ఇలా ఉంటుంది. అందరూ తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటారు, కొంతమంది డైరెక్ట్ టికెట్లు విఐపి టికెట్స్ కొనుక్కుంటారు, కొంతమంది నార్మల్. కానీ దేవుడి దర్శనం అనేది అందరికీ జరుగుతుంది, అంతే కదా. ఎక్కువ మంది పీపుల్ ఇంకా నార్మల్ టికెట్లో వెళ్ళే వాళ్ళే ఉంటారు. సో మనకే మెజారిటీ ఎక్కువ. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు కష్టపడి పడితే మనం ఎప్పుడు కూడా కష్టపడి డబ్బులు సంపాదించిన వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా కుళ్ళుకోకూడదండి. వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ దారిలో వెళ్ళడానికి మనం ట్రై చేయాలి. ఇక్కడ అడ్డదారిలో వెళ్ళే వాళ్ళని మనం కుళ్ళిపోతున్నాము అని అంటే నేను చెప్తున్నాను, అడ్డదారిలో వెళ్ళే వాళ్ళు ఎలాగైనా సంపాదిస్తారు. ఎంత సంపాదించినా మనం సంపాదించి పోగు చేసింది మన నెక్స్ట్ జనరేషన్ కోసం, వాళ్ళు సంపాదించి పోగు చేసింది వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కోసం. ఇక్కడ మన నెక్స్ట్ జనరేషన్స్ అనేవి అనే మన నెక్స్ట్ జనరేషన్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. మనం సంపాదించి పోగు చేసిన దాన్ని వాళ్ళు ఎలా ఖర్చు పెడతారో, దేనికి యూజ్ చేస్తారో, వాళ్ళు దాన్ని డబుల్ రెట్టింపు చేస్తారో లేకపోతే మొత్తం అవగొట్టేస్తారో ఏది మనకు తెలీదు. సో ఏంటంటే మినిమం మాత్రమే మనం ఆలోచించాలి. సో రేపొద్దున్న మన వాళ్ళ కోసం మనం ఎక్కువగా ఆస్తి సంపాదించాలని ఇంకొకరిని చూసి జలస్ ఫీల్ అవ్వడం, మన హ్యాపీనెస్ని పోగొట్టుకోవడం, మనలో ఒక నెగిటివ్ ఎనర్జీని పెంచుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. నా ఛానల్లో ఏ వీడియోలో మీరు చూసినా సరే కానివ్వండి, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్స్, దేవుడికి గ్రాటిట్యూడ్, స్పిరిచువాలిటీ లైఫ్, మైండ్ఫుల్నెస్ అంటే ప్రెజెంట్లో ఉండడం, ప్రెజెంట్ గురించి ఎక్కువగా ఆలోచించడం, సో ఇలాంటివి చెప్తూ ఉంటానన్నమాట. నాకు ఇలాగే ఇష్టం. సో ఏది జరిగినా మన మంచికే. దేవుడు ఈ రోజు ఒకటి మనకి ఇచ్చాడు అని అంటే అది మన మంచికే. మన దగ్గర నుంచి ఒకటి లాగేసుకున్నాడు అని అంటే అది మన మంచికే. సో ఎదుటి వాళ్ళకి ఇవ్వకుండా మనకి ఎదుటి వాళ్ళకి ఇచ్చి మనకి ఇవ్వట్లేదు అని అంటే అది కూడా మన మంచికే. వాళ్ళని చూసి మనం జలస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ దానికంటే బెటర్ మనకి ఫ్యూచర్లో వస్తుంది, మనం వెయిట్ చేయాలి. కాకపోతే ఈ లోగలో ఇది రావాలి అని అంటే, ఫ్యూచర్లో ఏదైతే మనకి వస్తుంది అని మనం అనుకుంటున్నామో అది రావాలి అని అంటే వీళ్ళ దగ్గర ఉన్నదాన్ని చూసి మనం జలస్ ఫీల్ అవ్వకూడదు, హ్యాపీగా దాన్ని చూసి సెలబ్రేట్ చేసుకోవాలి. అలా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ వస్తువుకున్న పాజిటివ్ ఎనర్జీ మన దగ్గరకు వచ్చి అలాంటి ఒక వస్తువు మన దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటాయి అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ జలస్ ఫీలింగ్ గురించి. సో ఎవరైనా మీ మీద కుళ్ళు చూపిస్తున్నారు, ఎవరైనా మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారు అని అంటే పాపం వాళ్ళ అసూయ ఆ ఫీలింగ్ అనేది లోపల ఉంటుందండి. అది కొంచెం వరకు కరెక్టే. దీన్ని మీరు పెద్దగా ఎఫెక్ట్ అవ్వకండి, దీన్ని ఎక్కువగా మీరు బాధపడకండి. వాళ్ళు నన్ను చూసి కుళ్ళు చూపిస్తున్నారు, అసూయ పడుతున్నారు అని మీరేమి దాన్ని చూసి బాధపడకండి. అండ్ వాళ్ళు ఎక్కువగా కుళ్ళిపోతున్నారు అని అంటే వాళ్ళకే నష్టం అవుతుంది. సో మీరు దాని గురించి అసలు ఆలోచించొద్దు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే కాల్ వస్తుంది. సో ఇలా అసూయ పడకుండా మనం ఉండడం అనేది మనం నేర్చుకోగలగాలి. అప్పుడు మనం అనుకున్నది సాధించగలుగుతాం. సో ఇదండి ఇవాల్టి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ అమూల్యమైన చేతులతో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి సెలవు. బాయ్ బాయ్.